రైతాంగానికి నమస్తలతో మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ప్రతిభా బయోటెక్ కోకోలి, సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. రబీలో వరి వెదజల్లే పద్ధతికే మొగ్గు చూపుతున్న రైతులు, అధిక దిగుబడుల కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం. మిరప తోటలకు బూడిద తెగులు తంట, నివారణకు శాస్త్రవేత్తల సూచనలు. రబీ వేరుశనగ పంటలో పెరిగిన చీడపీడల తాకిడి, నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. పసుపు తీతల అనంతరం సరైన యాజమాన్యం, నాణ్యమైన పసుపు కోసం ముందస్తు సూచనలు. రబీలో వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పడంతో వరి సాగు విస్తీర్ణం చాలా వరకు తగ్గింది. అక్కడక్కడ నీటి వనరులు ఉన్న చోట తప్పని పరిస్థితుల్లో కొందరు వరి సాగు చేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే కూలీల కొరత అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు దమ్ము చేసిన మాగాణుల్లో నేరుగా వెదజల్లే పద్ధతితో సాగు చేస్తున్నారు. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులను పొందవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు. ఇటీవలి కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పద్ధతిలో ఎకరాకి 15 నుంచి 20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. పంట 7 నుండి 10 రోజులు ముందుగా కోతకు వస్తుంది. నారు పెంపకం, నారు పీకడం, నాట్లు వేసే పని ఉండదు. కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి 2500 నుండి 3000 వరకు తగ్గుతుంది. అయితే మొక్కల సాంద్రత సరిపడా ఉండటం వలన దిగుబడి 10 నుంచి 15% వరకు పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకుని కూలీల కొరతను అధిగమించవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరి సాగు చేసుకునే అవకాశముంది. అందువలనే తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందుతుంది. వర్షాకాలం కంటే యాసంగిలో చలి తక్కువగా ఉండే జిల్లాల్లో ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలలో సమస్యాత్మక నేలల్లో అంటే చౌడు, క్షారము, ఆమ్లము ఉండే నేలలు అనుకూలం కాదు. ముఖ్యంగా మనకి నీటి లభ్యత బాగా పెరిగిపోయిన తర్వాత చాలా మంది రైతులు కూడా వరి పంటకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మధ్య కాలం లోపల ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వరిలో నేరుగా వచ్చే విధానం గురించి తెలిసిన తర్వాత చాలామంది రైతులు కూడా ఈ కూలీ సమస్య ఉండడం వల్ల నాట్ల జోలికి పోకుండా నేరుగా వెళ్చే పద్ధతికి కొంత అలవాటు పడుతూ ఉన్నారు. అయితే ఈ విషయం లోపల కొంతమంది రైతులు బురద పొలంలో నేరుగా విత్తుకోవడము, అదేవిధంగా బురద పొలం లోపల డ్రమ్ షీడ్ ద్వారా నేరుగా విత్తుకోవడము, ఇంకా కొంతమంది రైతులు పొడి దుక్కు లోపలనే వరి విత్తుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరుగా వరి విత్తే విధానానికి రకానికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఖరీఫ్ లోపల కానీ, రబీ లోపల కానీ, అదేవిధంగా ఎటువంటి రకాలైనా కూడా సాగు చేసుకోవచ్చు. సో దీనిలో ముఖ్యంగా నేరుగా వరి విత్తే విధానం లోపల కలుపు సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి దుక్కి తయారు చేసుకునే సందర్భం లోపల ముందుగా ఒక తేలికపాటి తడి ఇచ్చిన తర్వాత, నీటి తడి ఇచ్చిన తర్వాత ఆ భూమి లోపల ఉన్నటువంటి పాత వరి కొయ్యకాలు కానివ్వండి, కలుపు మొక్కలు కానీ బాగా పెరిగిన తర్వాత పూర్తిగా కలియ దున్ని, అంటే మొదటిసారి దున్నిన తర్వాత ఒక 10-15 రోజులు కనుక మనకు మురుగనిస్తే పాత కలుపు మొక్కలు కానివ్వండి, పాత వరి కొయ్యకాలు కూడా అన్నీ మురిగిపోయి పంట విత్తిన తర్వాత కలుపు సమస్య చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నాటు పెట్టే విధానంలో ఎకరానికి మనం 30 కిలోల విత్తనం వాడుకుంటాము. బట్ ఈ విధానం లోపల దొడ్డు రకాలైతే కనుక ఎకరానికి 10 నుంచి 12 కిలోలు, అదేవిధంగా సన్న రకాలైతే 8 నుంచి 10 కిలోలు మాత్రమే వాడుకోవాలి. ఇలా చేసుకునే సందర్భం లోపల ఈ వడ్లని ఒక 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండగట్టిన తర్వాత చిన్నగా మొలక బయటకు వచ్చిన తర్వాత మనం విత్తుకోవాలి. ఈ విత్తుకునే పద్ధతి లోపల వానాకాలానికి యాసింగి చూసుకుంటే కనుక వానాకాలం లోపల నేరుగా విత్తుకునేటప్పుడు మనం చెప్పేది కొంచెం పొలం వారిన తర్వాత విత్తుకోమంటాం. బట్ యాసింగి లోపల ఈ పొలం వారిన తర్వాత విత్తుకుంటే ఈ చలి దుక్కిబడి కొంచెం మొలక శాతం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి యాసంగి లోపల నేరుగా విత్తుకునేటువంటి పద్ధతి లోపల రైతు సోదరులు పొలం దున్నిన తర్వాత నీరు పలచగా పెట్టి చల్లుకుంటే బాగుంటుంది. చల్లుకునే సందర్భం లోపల కూడా మనకు ప్రతి 2 మీటర్లకి 1 ఫీట్ కనుక ఖాళీ బాటలో వదిలేటట్టు కనుక తాళ సాయంతో మనకు చల్లుకుంటే బాగుంటుంది. వెదజల్లిన తర్వాత 2వ రోజు ఒక తన్నీరు తీసేసి నీరు పలచగా ఉన్న తర్వాత మనకు కలుపును పిచికారి చేసుకోవాలి.
సో ఇటువంటి సందర్భాల లోపల కూడా మనకి నేరుగా విత్తనాలు వదిలిన తర్వాత ఆ మరుసటి రోజు కానీ ఆ తెల్లారి కానీ 48 గంటల లోపు మనకు మార్కెట్లో దొరికేటువంటి పైరిజోసల్ఫరాన్ ఈథిలైనటువంటి కలుపుమందు ఒకటి సాతీ రూపంలో దొరుకుతుంది. ఇది 1 ఎకరానికి 100 గ్రాములు, లేదా మనకి కెంపా రూపంలో దొరుకుతుంది. ఇది ఎకరానికి 12 గ్రాములు. ఈ మందును 200 లీటర్ల నీటిలో కలిపేసుకొని మనము నేలపైన సమాంతరంగా పడేటట్టు కనుక పిచికారీ చేసుకుంటే మన కలుపు సమస్య కొంత తగ్గే అవకాశం ఉంటుంది. వెదజల్లే ముందే మనకు మొత్తం పొలం మొత్తం తయారైన తర్వాత ఏవైతే సిఫారు చేసేటువంటి ఆఖరి దుక్కి ఎరువు ఉందో మనం ముఖ్యంగా మనకి డిఏపిని మనం రికమెండ్ చేస్తాము. ఈ డిఏపి 50 కిలోల ఎరువుని మనం విత్తే ముందు పొలమంతా చల్లుకొని ఆ తర్వాత మనము వరి వెదజల్లుకుంటే బాగుంటుంది. ఒక వారం రోజుల తర్వాత మనకు మొక్క మొలిసిన తర్వాత నీరు పలచగా పెట్టి తీసేస్తూ ఉండాలి. సో తర్వాత కొంతమంది రైతు సోదరులకి వరి వెదజల్లిన తర్వాత కలుపు మందులు కొట్టే అవకాశం లేకపోతే కూడా మనకు పంట విత్తిన తర్వాత కూడా మనకు పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు మనం పిచికారీ చేసుకోవచ్చు. ముఖ్యంగా వెదజల్లిన తర్వాత 15-20 రోజుల మధ్య పంట కాలం లోపల అప్పుడే కలుపు మొక్క 2-3 ఆకుల దశలో ఉంటుంది కాబట్టి ఈ సమయం లోపల మనకు మార్కెట్ లోపల ఫినాక్సిలం అనేటువంటి కలుపు మందు దొరుకుతుంది. మార్కెట్లో అది అసెట్ రూపంలో ఉంటుంది. ఇది ఒక ఎకరానికి 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని కనుక పిచికారీ చేసుకుంటే మనకు మొలకెత్తిన కలుపును కూడా సమర్థవంతంగా నిర్మించగలుగుతుంది. అదేవిధంగా వరి పంటకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఒకసారి మనకు మొలిసిన తర్వాత సాధారణ వరిలో ఎట్లయితే మనం జాగ్రత్త తీసుకున్నామో అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో కలుపు యాజమాన్యంతో పాటు ఎరువుల యాజమాన్యం కూడా చాలా కీలకం. అయితే భూముల్లో భాస్వరం శాతం అధికంగా ఉండటం వలన కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. సిఫార్సు చేసిన మేరకే ఎరువులను వాడాలి. చాలా మంది రైతు సోదరులు ముఖ్యంగా ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తి లోపల పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులు ముఖ్యంగా 20-20-0-13 ఎరువును బాగా వాడుతుంటారు. ముఖ్యంగా ఈ ఎరువు లోపల గంధకం ఉండి చలికాలం లోపల ఈ గంధకం ఎరువును వాడడం వల్ల కొంత వెచ్చగా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉంటుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులు పైపాటుగా ఈ కాంప్లెక్స్ ఎరువు వాడుతుంటారు. కానీ ఆల్రెడీ మన భూముల్లోకి చూసుకుంటే కనుక భూసార పరీక్ష ద్వారా చెప్పిన ఫలితాల ప్రకారము మన భూముల లోపల భాస్వరం మోతాదుకు మించి ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులు కేవలం ఆఖరి దుక్కిలో మాత్రమే మనము ఈ భాస్వరం ఎరువులు వాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల లోపల కూడా పైపాటుగా కాంప్లెక్స్ ఎరువు వాడకూడదు. పైపాటుగా సిఫారసు చేసినటువంటి యూరియా మోతాదు 85-100 కిలోలు ఎకరానికి, అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అయితే కనుక 30-35 కిలోలు ఒక 3 సమభాగాలుగా చేసుకొని పంట విత్తిన తర్వాత మనకి 20-40-60 రోజుల తర్వాత కనుక చల్లుకుంటే లాభకరంగా ఉంటుంది. అంటే చాలామంది రైతు సోదరులు ముఖ్యంగా మన ప్రాంతాల లోపల ఈ నాటిన తర్వాత కానీ వెజల్లే తర్వాత కానీ ఒక 20-30 రోజుల మధ్యలో మనకి ఈ మొగిపురుకి గుళికలు వేసే అలవాటు ఉంది. సో ముఖ్యంగా ఈ రబీ కాలం లోపల చూసుకుంటే కనుక మనకు కార్బోఫ్యూరాన్ గుళికలు 3G గుళికలు అంటాం. ఇది ఎకరానికి 10 కిలోలు కానివ్వండి, లేకపోతే కాటాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఇవి ఎకరానికి 8 కిలోలు కావచ్చు. అదేవిధంగా మనకి మార్కెట్ లోపల దొరికేటువంటి ఇతర గుళికలు ఏవైనా కూడా మనకు చెప్పిన మోతాదు లోపల చల్లుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే చౌడు భూముల లోపల ఈ నేరుగా విత్తే విధానాన్ని ఆచరిస్తున్నామో కొంతవరకు విత్తన మోతాదు పెంచుకుంటే బాగుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈ విధానం లోపల యూరియా మోతాదు మించిపోతే మాత్రం పంట బాగా పెరిగిపోయి మళ్ళీ అడ్డం పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించాలంటే ఏదైతే సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులు వాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల మిరప తోటల్లో బూడిద తెగులు ఉధృతంగా వ్యాపిస్తోంది. దీనివల్ల మిరప రైతు తీవ్రంగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మిరపలో బూడిద తెగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండో కోతకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో దిగుబడికి నష్టం వాటిల్లకుండా రైతులు సత్వర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె హేమంత్ కుమార్. ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో దాదాపు 21,000 హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. మొదటి కోత అయిపోయి రెండో కోతకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల్లో బూడిద తెగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. బూడిద తెగులు నివారణ పట్ల రైతులు తగిన శ్రద్ధ కనబరిచి తోటలను రక్షించుకోవాలని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జె హేమంత్ కుమార్.
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే ఈ వాతావరణం కొంచెం పొడిగా ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 18-20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉండటం, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, ఇలాంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే మిరపలో కొన్ని చోట్ల బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క బూడిద తెగులు మనం చూసుకున్నట్టయితే జనవరి మాసంలో మొదలై ఫిబ్రవరి మాసం, అదే రకంగా మార్చి మాసం వరకు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ అంటే వామ్ క్లైమేట్ అంటాం కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దీని యొక్క ఉధృతి పెరుగుతూ ఉంది కాబట్టి చాలా ప్రాంతాల్లో దీని యొక్క ఉనికిని గమనించడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితులకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా లక్షణాలు కానీ మనం చూసుకున్నట్టయితే ఆకులు పై భాగాన్ని చూసుకున్నట్టయితే పసుపచ్చని రంగు కనపడటం, దానికి సంబంధించి ఆకును అడుగు భాగాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే బూడిద వంటి మచ్చలు కనపడటం, తద్వారా బూడిద యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే ఆకులన్నీ కూడా రాలిపోవటం, తద్వారా ఈ యొక్క ఆకుల శాతం తగ్గిపోవటం వల్ల మొక్క యొక్క కిరణజన్య సమక్రియ చాలా వరకు తగ్గి తద్వారా పెరుగుదల కూడా లోపించడానికి కొంతవరకు అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బూడిద తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే పూత మీద అదే రకంగా కాయల మీద కూడా ఆశించి పూత అదే రకంగా పిందెలు కూడా రాలిపోవడం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ పరిస్థితుల్లో బూడిదని మనం జాగ్రత్తగా పరిశీలించుకొని నివారణ చర్యలు చేపట్టినట్టయితే దీన్ని సమర్థవంతంగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా చూసుకున్నట్టయితే ఎక్కడైతే బూడిద తెగులు ఆశించిందో ఇలాంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితుల్లో బూడిద తెగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా మనం ఎక్కడైతే మిరప తోటలని మల్చింగ్ విధానంలో సాగు చేస్తామో ఇలాంటి పరిస్థితుల్లో కూడా బూడిద తెగులు మామూలు సాధారణ పరిస్థితుల్లో సాగు చేసేటువంటి మిరప కంటే కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బూడిద తెగులు నివారించే భాగంగా చూసుకున్నట్టయితే సాధ్యమైనంత వరకు తోటలకు అవసరమైనటువంటి మేరకు నీళ్ళు ఇచ్చుకున్నట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గుతూ ఉంది. అదే రకంగా ఎక్కడైతే ఈ బూడిద తెగులు ఆశించిందో శిలీంద్ర నాశనం విషయంకి వచ్చినట్టయితే నీటిలో కరిగే గంధకమైనట్టయితే 3 గ్రాములు, లేదా కెరాతిన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు, లేదా అజాక్సిట్రోబిన్ అయినట్టయితే 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క బూడిద తెగులను సమర్థవంతంగా నిరోధించి తద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బూడిద తెగులను అధిగమించి మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది. రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు వేరుశెనగను సాగు చేశారు. 30 నుంచి 70 రోజుల దశలో ఈ పంట ఉంది. అయితే ఈ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో నూనె గింజల పంటల్లో ప్రధాన పంట వేరుశెనగ. గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు. అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 75 రోజుల దశ వరకు ఉంది. ప్రస్తుతం చాలా చోట్ల వేరుశెనగ పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతానికి కనుక మన కరీంనగర్ జిల్లాలో కానీ లేదంటే మన రాష్ట్రంలో కానీ చూసినట్లయితే దాదాపుగా ఒక 500 నుంచి దాదాపు 1000 ఎకరాల్లో ఈ యొక్క వేరుశెనగ పంట అనేది సాగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేరుశెనగ పంటలో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టైంలో ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే తామర పురుగు కానీ లేదంటే కాండం కుళ్ళు తెగులు కానీ ఇట్లాంటి తెగుళ్ళన్నిటిని కూడా గమనించడం జరుగుతుంది. మనకు మొదటి దశలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు అయినటువంటి తామర పురుగు కానీ లేదంటే పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ గమనించినట్లయితే ఈ యొక్క వీటిని నివారించడానికి మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఎస్ఫేట్ అనే మందును, అదేవిధంగా మనం వేప నూనె మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క 1500 ppm వేప నూనెను కూడా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇప్పుడు ఎవరైనా రైతులు కనుక వేరుశెనగ వేయదలుచుకుంటే విత్తన శుద్ధిగా కూడా మనకు ఇమిడాక్లోపిడ్ మార్కెట్లో లభ్యమయ్యేటువంటి గౌచ్ అనే మందును కూడా మనం ఈ యొక్క 5 ml కనుక 1 kg విత్తనాన్ని కనుక కలిపి విత్తన శుద్ధి చేసుకొని మనం విత్తుకున్నట్లయితే మొదటి దశలో ఎలాంటి రసం పీల్చే పురుగులు కూడా రాకుండా మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇంకా సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి కూడా రైతు సోదరులందరూ కూడా ఇంకా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఫిప్రోనిల్ను 2 ml లీటర్ నీటికి కలుపుకొని ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే మనకు పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవేవీ లేకుండా ఓన్లీ తెల్లదోమ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క డయాఫెన్తురాన్ అనే మందును కూడా మనం దాదాపుగా 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ దాదాపుగా ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.
తర్వాత మార్కెట్లో లభ్యమైనటువంటి ఉలాల కానీ ఫ్లోమికామిడ్ అనే రసాయన మందును కూడా మనం ఈ యొక్క ఎకరానికి 80 గ్రాములు కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మనకు ఆకు తినే పురుగులు, ఆకు చుట్టు పురుగు కానీ ఆకు తినే పురుగులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. అంటే పొగాకు లద్దె పురుగు కానీ లేదంటే ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ ఎక్కువగా గమనించడం జరుగుతుంది. వీటి నివారణకు కూడా మనం ఏం చేయాలంటే దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లేమ్ అనే మందును కానీ లేదంటే ఇంకా టెట్రానిలిప్రోల్ అనే మందులు కూడా మనం ఈ యొక్క ఆకు చుట్టు పురుగు కానీ లేదంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఇంకా పొగాకు లద్దె పురుగుకు మనం ఎకరానికి దాదాపుగా ఒక 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నా కానీ వాటి యొక్క ఉధృతిని తెలుసుకోవచ్చును. అదేవిధంగా వాటి యొక్క తీవ్రతను బట్టి మనం మందును కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీటితో పాటుగా ఇంకా అక్కడక్కడ వేరు పురుగు కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది వేరుశెనగలు. ఈ యొక్క వేరు పురుగును గమనించినప్పుడు దాదాపుగా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి అంటే మనకు ఈ యొక్క జీవన ఎంటమోపాథోజెనిక్ ఫంజీ అని చెప్పేసి బవేరియా బ్యాసియానా కానీ మెటారైజియం అనైసోప్లియా కానీ ఈ యొక్క వేరు పురుగును రాకుండా మనం 5 గ్రాములు లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇవి ఒకవేళ దొరకని ఎడల మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ మందును కూడా 2.5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నా కానీ ఈ యొక్క వేరు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వేరుశెనగలో దాదాపు అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులను కూడా గమనించవచ్చు. ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు మనకు మార్కెట్లో లభ్యమయ్యేటువంటి దాదాపుగా ఈ యొక్క కాపర్ ఆక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందును కానీ లేదంటే కార్బెండిజం మరియు మ్యాంకోజెబ్ల మిశ్రమం సాఫ్ కానీ స్ప్రింట్ కానీ వీటిని అన్నిటిని ఈ యొక్క 3 మందులను కూడా మనం దశల వారీగా కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క కాండం కుళ్ళు తెగులు కానీ మొవ్వు కుళ్ళు తెగులు కానీ మనం రాకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మొవ్వు కుళ్ళు తెగులు అనేది ఎక్కువ చూసినట్లయితే దాదాపు ఈ యొక్క రసం పీల్చే పురుగుల వల్ల ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రసం పీల్చే పురుగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుశెనగ పంటలో వివిధ రకాల తెగుళ్ళు రాకుండా చేసుకోవచ్చును. అదేవిధంగా మనకు దిగుబడులు కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉన్నది. పైన చెప్పినటువంటి ఈ యొక్క మనకు దగ్గరలో ఎలాంటి రసాయన మందులు కానీ లేదంటే జీవరసాయన ఎరువులు కానీ దొరికినప్పుడు వాటిని మనం సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క వేరుశెనగ పంటలో కూడా దిగుబడులు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా ఆర్జించి పెట్టే వాణిజ్య పంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 81,445 హెక్టార్లలో సాగవుతుంది. దాదాపు 4 నుండి 5 లక్షల టన్నుల దిగుబడి సాధిస్తున్నాం. ఇప్పటికే పసుపు దుంప తీతలు మొదలయ్యాయి. ఈ సమయంలో నాణ్యమైన పసుపు ఉత్పత్తికి చేపట్టాల్సిన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు దుంప జాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే పసుపులో అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నారు కమ్మరిపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. ఈ పరిశోధన స్థానంలో దాదాపు 300 రకాల పసుపు రకాలున్నాయి. దాంట్లో ముఖ్యంగా 30 నుంచి 35 రకాలు అనుకూలమని మేము ట్రయల్ లాగా వేయడం జరిగింది. ఆ పరిశోధన ప్రకారం అయితే ఒక 6 నుంచి 7 రకాలు చాలా తెలంగాణకు అనువైన రకాలు మంచి దిగుబడి ఇస్తున్నాయి. హై కురికిమిని వస్తున్నాయి. అదేవిధంగా అధిక దిగుబడి కూడా వస్తున్నాయి. దాంట్లో ఏసీసీ 48 అనే రకము, ఏసీసీ 79 2 రకాలు కేరళ రాష్ట్రం చెందినవి. అవి కూడా మనకి ఎకరానికి 25 నుంచి 30 టన్నులు ఒక ఎకరాకు వస్తుంది. మళ్ళీ కురుకుమిని కూడా 4 నుంచి 6% వరకు ఉన్నాయి. దాదాపు మనం టెస్ట్ చేసినప్పుడు 5% నుంచి 6% వరకు కురుకుమిని ఉన్నాయి. అది మంచి వెరైటీ. అదేవిధంగా రాజేంద్ర సోనియా సొనాలి ఇవి కూడా మన తెలంగాణకు అనుకూలమైనవి. ఇవి కూడా మనకు 30 టన్నుల వరకు ఎకరాకు వస్తుంది. మన కురుకుమిని కూడా 6 నుంచి 7% వరకు ఉన్నది. ఇవి కూడా తెలంగాణకు చాలా అనుకూలమైనది. సో అదేవిధంగా
బెడ్ సిస్టమ్ డ్రిప్లో అయితే అధిక దిగుబడి వస్తుంది నిరూపితమైంది. సో బెడ్ సిస్టంలో ఈ వేపపిండి లేదా ఇంకోటి బెడ్ సిస్టంలో 3 నుంచి 4 వరుసలు వేసుకొని మనం డ్రిప్ ఇవ్వగలిగితే చాలా బాగుంది. మనకి ఎకరాకు 35,000 నుంచి 45,000 మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. సో రైతులు చాలామంది బెడ్ సిస్టంలో 2 వరుసలు వేయడం వల్ల ఈ మొక్కలు 35,000 రావడం లేదు. కాబట్టి దిగుబడి తగ్గే అవకాశాలు చాలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు 35,000 నుంచి 45,000 మొక్కలు ఒక ఎకరాకు ఉండే విధంగా మనం సాంద్రత చూసుకోగలగాలి. అవి చూసుకోగలిగితే మనం బెడ్ సిస్టంలో 3 వరుసల నుంచి 4 వరుసలు వేసుకొని కొన్ని యాజమాన్య పద్ధతులు అంటే దుంపకుళ్ళు రాకుండా మనం కాపాడాలి. దుంపకుళ్ళు మనకు ప్రధాన శత్రువు, అది రాకుండా కాపాడాలంటే రైతు సోదరులు ముందుగా వేపపిండి అనేది ఎకరాకు 10 కిలోలు ఖచ్చితంగా వేసుకోవాలి. అదే కార్బోఫిరన్ గుళికలు కూడా మనము అవి వేసుకోగలిగితే మనకు చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకవేళ దుంప కుళ్ళు గింట వచ్చినట్టయితే మనం గింట రెడోమిల్ అనే మందును మనం డ్రెంచింగ్ చేయడం వల్ల కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం పసుపు దుంపతీతలు జరుగుతున్నాయి. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి సరైన పక్వ దశలో దుంప తీయడంతో పాటు దుంపను ఉడకబెట్టేటప్పుడు ఆరబెట్టేటప్పుడు రైతులు అత్యంత మెళకువతో వ్యవహరించాలి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండటం వలన రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు కూలీల కొరతను సులభంగా అధిగమించే అవకాశం ఏర్పడింది. తాత ముత్తాతల నుంచి అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి పెట్టుకున్నాం కాబట్టి మాకు పసుపు ఆర్మూర్ ప్రాంతంలో మాకు ఈ పంట విధానం మీద చాలా అనుభవం ఉంది. దీనికి దబ్బే టైంలో మన పసుపు పుల్లబడి అంటే ఎర్రబడిపోయే దశ వచ్చిన తర్వాత మినిమం 8 నెలలు 9 నెలలు వచ్చే ముందు మనం ఆకు పైపాటు ఆకు కోసేసి పారించుకొని కూలీతోటి కొంకులబడి దబ్బుడు. ఇప్పుడు కొత్తగా ట్రాక్టర్ ద్వారా కూడా వచ్చినాయి, కానీ అవి ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. ట్రాక్టర్ ద్వారా దబ్బుకోవచ్చు. దబ్బి కూలీతోటి మండ తల్లి కొమ్ము పిల్ల కొమ్ము వేరే వేసుకొని ట్రాక్టర్ ద్వారా ప్లాట్ఫామ్లో కళ్ళలో గుంజుకొని ట్రాక్టర్ ద్వారా గుంజుకొని దాన్ని బయలర్ ద్వారా లేదా కళల ద్వారా ఉడికించుకొని ఒక వారం 10-15 రోజులు రోజు మలుపుతూ నేర్పుకుంటూ ఉంటే కరెక్ట్ అది పాలిష్కి వచ్చే టైం అవుతుంది. పాలిష్కి వచ్చిన తర్వాత డ్రమ్ముల ద్వారా ట్రాక్టర్ దమ్ము ద్వారా 1 గంట సేపు డబ్బాలో వచ్చి తింపుకున్నట్లయితే పచ్చ పాలిష్ అయితే బంగారం కలర్కి వస్తుంది. అప్పుడు దానికి మార్కెట్లో మంచి రేట్ వచ్చే అవకాశం ఉన్నది. దుంపలు తవ్విన తరువాత తల్లి దుంపలు పిల్ల దుంపలు వేరు చెయ్యాలి. అదేవిధంగా దుంపలకు అంటుకొని ఉన్న వేర్లను మరియు మట్టిని తొలగించాలి. తల్లి పసుపును కొమ్ములను వేరు చెయ్యాలి. పసుపు ఉడికించే బానెలు లేదా కడాయిలో దుంపలు కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమానంగా మంట పెట్టాలి. 45-60 నిమిషాలకు తెల్లటి నొరగ పొంగు పసుపుతో కూడిన వాసన పొగలు వస్తున్నప్పుడు తడకపై నీరు అంచుకుని కుప్పలు కుప్పలుగా పోయాలి. 24 గంటల తరువాత 2-3 అంగుళాల మందముగా పరచాలి. కనీసం 10 నుంచి 15 రోజుల్లో పసుపు ఎండుతుంది. ఎండిన పసుపు కొమ్ములు విరిస్తే కంచు శబ్దం వస్తే 8 నుంచి 10% తేమ కలిగినట్లు గమనించాలి. ఎండిన దుంపలు కొమ్ములు మెరుగుపెట్టు డ్రమ్ములలో లేదా ట్రాక్టర్కు అమర్చిన మెరుగు డ్రమ్ములలో పాలిషింగ్ చేసుకోవాలి. ఆఖరు దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే ఆకర్షణీయంగా కనబడి మంచి ధర పలుకుతుంది. పాలిషింగ్ అయిన దుంపలు కొమ్ములను ఎగుమతి దృష్ట్యా శుభ్రమైన నేత గోనె సంచులు వాడాలి. లోపల పాలిథిన్ పూత ఉన్న గోనె సంచులను వాడటం శ్రేయస్కరం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి మరోసారి సమర్పిస్తున్నవారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.